రైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా యాక్టివ్గా ఉన్నారండి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ డబ్బు సంపాదించాలనే వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్ ఉంటుందో అలాంటి ఇంటెన్షన్ ఎగ్జాక్ట్గా మీలో కనపడుతుంది. ఒకసారి మీరు గట్టిగా చెప్పడం కొట్టుకుందాం. మైషల్ ఈశ్వరరావు సార్ ఆల్రెడీ చెప్పారు. ఈ బిజినెస్లోకి రాకముందు ఒక ప్లంబర్గా పనిచేసేవాడిని. ఒకే ఒక్క ఆలోచనతో బిజినెస్కి వచ్చాను. ఏంటి ఆలోచన అంటే, ఈ బిజినెస్లోకి రాకుండా నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ చేసే పని ద్వారా నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించినప్పుడు ప్లంబర్గా పనిచేస్తే నా పిల్లలకు కూడా నేను ప్లంబర్ పనే నేర్పించాలి. అంటే నేను పడ్డ కష్టాలే నా పిల్లలకి ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేను ఏం చేయాలి, నాకు ఏదైనా ఒక మంచి అవకాశం ఉంటే బాగుంటుంది. ఆ అవకాశం ఎలా ఉండాలంటే రిస్క్ లేకుండా ఉండాలి. రేపు పొద్దున్నే నేను ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నన్ను నమ్మి ఇందులో రిస్క్ లేదు కాబట్టి చేయడానికి ముందుకు వచ్చే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వెతుకుతున్నప్పుడు 2014లో ఈ అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో నేను కూడా తీసుకోలే. నాకు ఎవరైతే చెప్పారో ఆయన సక్సెస్ అయిన తర్వాత ఈ అవకాశాన్ని నేను కూడా టేకప్ చేస్తే ఈరోజు నా ఇన్కమ్ ఎంత అంటే నిన్న క్రెడిట్ అయింది నా అకౌంట్లో 5,19,900 అంటే 5,20,000 నిన్న నా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మరి బిజినెస్ ద్వారా నెలకు ఒక 6 నుంచి 7 లక్షలు అయితే స్టోర్ ఇన్కమ్ అయితేనేమో మీటింగ్స్ ఇన్కమ్ అయితేనేమి అన్నీ కూడా ఒక 6 నుంచి 7 లక్షలు ఎవ్రీ మంత్ అకౌంట్లో పడుతుంది. ఆ రోజు నేను ప్లంబింగ్ పని చేసేటప్పుడు మరి అవకాశం తీసుకోకపోయింటే ఇంకా 10,000 15,000 కదా. నా లైఫ్లో ఏం మార్పు లేదు. చాలామంది అవకాశాలు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే నేను చేయలేనండి, లేదా నేను చెప్తే ఎవరు వినట్లేదండి అని మానేస్తాడు. ఒకవేళ నిజంగా మానేసి ఉంటే నేను ఆ రోజున మరి నాకేమన్నా ఇంకేమన్నా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందంటే లేదు, మీ పనే చేసుకోవాలి. అందుకనే మనం ఇందులో అడుగు పెట్టకముందు ఆలోచించాలి. కానీ అడుగు పెట్టిన తర్వాత మన పరిస్థితులు బాగలేదు కాబట్టి పరిస్థితులు మార్చుకోవడానికి బిజినెస్కి వచ్చాం కాబట్టి ఏదైనా నేను జయించి తీరుతాను అనే ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుని కనుక ప్రయాణం చేస్తే ఈ బిజినెస్లో ఎంత ఉన్నతమైన స్థితికైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వైజాగ్లో మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్కి 1000 మంది వచ్చారు. ఆల్రెడీ అవుతుంది టౌన్లో. అందుకే మనకి ఈరోజు అనుకున్నంతగా లేకపోతే వాళ్ళు కూడా సరిపోదు. కుర్రోడు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి నెలకి ఎంత సంపాదిస్తున్నాడంటే 14 లక్షలు సంపాదిస్తున్నాడు. అలాగే ఈ బిజినెస్ సరిగా తెలియదు కాబట్టి చాలామంది డబ్బులు రావండి. తెలిసినోడు చాలా ఈజీ. ఇప్పుడే నేను గ్రూప్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ మీరు చూస్తే ఒక గోల్డ్ డైరెక్టర్ చిన్న కుర్రోడు చెక్ అని తీసుకున్నాడు అనుకున్నారు. లాస్ట్ మంత్ 1,04,000 గోల్డ్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగిందండి. చిన్న కుర్రోడు. మన స్టార్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, క్రౌన్ డైరెక్టర్లే ₹1,00,000 రావట్లేదు చాలామందికి. మరి ఎందుకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఎందుకు ఇన్కమ్ చాలామందికి రావట్లేదంటే ఈ సిస్టమ్ ఏం చెప్తుందో అది చాలామందికి సరిగ్గా దాన్ని పాటించకపోవడం వల్ల డబ్బులు రావట్లేదు. మరి అలా పాటించాం కాబట్టి స్టార్టింగ్లో అందరూ డబ్బులు చేస్తాం. పాటించాం కాబట్టి ఈరోజు 5-6 లక్షల ఇన్కమే కాదండి. కారులో ముందు ఒక కారు కొన్నాను. మరి రీసెంట్గా బిఫోర్ లాస్ట్ మంత్ ఒక కారు కొన్నాను. దాని ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కారులో తిరుగుతున్నాను ఈరోజు. మరి చూడండి, ప్లంబర్గా ఉండేవాడు ఒక లగ్జరీ కారు చూసే అవకాశమే ఉంటుందంటారా? BMW లాంటి కారులో తిరిగే అవకాశం ఉంటుందంటే నేను వెస్టేజ్లో కారు కొనడం అంటే పెద్ద విషయం. ఎందుకంటే సాధారణంగా బయట కారు కొంటే ఇంట్లో పర్లా వేస్తారు. మరి నేను పాత కారు అలాగే తోడేవాడిని. ఇప్పుడు నేను కొన్న కొత్త కారు BMW కూడా అలాగే తోలుతున్నానండి. హైదరాబాదు, బెంగళూరు, మరి ఇవన్నీ ఏరియాలు తిరిగి వస్తాను. దాదాపుగా 40-50 వేలు వచ్చేది. ఎందుకంటే వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాం. వెస్టేజ్లో మాత్రమే సాధ్యమవుతుంది. మరి దాంతోపాటుగా కనీసం రెంట్ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో నుంచి ఈరోజు ఒక లగ్జరియస్ ఇల్లు కూడా కొనుక్కొని ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క అవకాశం కనుక నా జీవితంలో రాకపోయి ఉంటే ఇంకా నేను ఆ దరిద్రమైన జీవితంలోనే ఉండేవాడిని. అంటే ఇబ్బందులు, కష్టాలు, బాధలు అదే పరిస్థితుల్లో కొనసాగేవాడిని. మరి అవకాశాన్ని తీసుకుంటే లైఫ్ ఎలా అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బిజినెస్లోకి రావడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే మొట్టమొదట ఆరోగ్యం. ఈ భూమి మీద ఏ మనిషికైనా మీరు వెళ్ళి అడగండి, మీకు ఆరోగ్యం కావాలా వద్దా అంటే వద్దు అనే వ్యక్తి ఎవరు ఉండరండి. కాకపోతే బిజినెస్ కోసం చాలామంది ఏమంటారంటే, సార్ నేను చెప్తే ఎవరు జాయిన్ అవ్వట్లేదండి.
మీరు ఏం చెప్తున్నారో మరి చెప్పేటప్పుడు నీకు డబ్బు వస్తుంది, నీకు కోట్లు వస్తాయి, నీకు లక్షలు వస్తాయంటే అది కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ఆయనకు డబ్బు అయినా కావాలా, పుట్ల డబ్బు ఎక్కువైపోయి ఉంది. ఓకేనండి, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను 5% 8% అని వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, నువ్వు జాయిన్ అయితే మొదటి నెల 1000 అవుతుంది, 2 నెలలు 10,000 అవుతుంది, 3 నెలల 50,000 అవుతుంది అంటే నవ్వుతాడు. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఏం చెప్పాలి, వాళ్ళ అబ్బాయి ఈరోజు డయాబెటీస్తో బాధపడుతున్నాడు, చిన్నప్పటి నుంచి వ్యాధులతో బాధపడుతున్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి, మీరు ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఒక్కసారి ఈ అవకాశాన్ని వాడు చూడండి, ప్రొడక్ట్స్ రిజల్ట్ వస్తుందని చెప్పాలి. అలాగే ఎవరికి ఏం చెప్పాలో అది చెప్తేనే రిజల్ట్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా రేపు మాకు చచ్చిపోయి ముసలావుడి దగ్గరికి వెళ్ళి నీకు కారు వస్తుంది, నీకు ఇల్లు వస్తుంది, అవసరమా? అవసరాన్ని బట్టి మనం చెప్పే విధానం మారాలండి. అవతల వినే విధానాన్ని బట్టి మనం చెప్పడం మార్చుకోగలిగితే ఈ బిజినెస్లో మీరు అనుకున్నట్టు సక్సెస్ అవుతారు. ఆరోగ్యం కోసం చెప్పి చూడండి, పండు ముసలైనా పుట్టిన పిల్లలైనా అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు కావాల్సింది ప్రపంచం అంతా వెతికే దేనికోసం అంటే ఆరోగ్యమే. మన అదృష్టం ఏంటి తెలుసండి, ఆ ఆరోగ్యమే మన కంపెనీలో ఉంది. మరి ప్రపంచంలో చూడండి, రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుంది, వ్యాధులు పెరిగిపోతున్నాయి, ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక జబ్బు అనేది కనబడుతుంది. మరి వెస్టేజ్ కంపెనీని కనుక పరిచయం చేయగలిగితే వ్యాధులకు మనం దూరంగా ఉండొచ్చు అనే విషయం వాళ్ళకి తెలియజేయాలి. ఎలాగా? మరి దీనికోసం ఎక్స్ట్రాగా ఏమన్నా అవసరం లేని వస్తువులు మనం కొనుక్కోవాలా, లేదంటే ట్యాబ్లెట్లు అయినా కొనాలంటే అసలు జబ్బులు వచ్చేదే ఈరోజు వాడే నిత్యావసర సరుకుల వల్లండి. తెలియక నిత్యావసర సరుకులు కొనుక్కొని వాడుకొని జబ్బులు తెచ్చుకుంటున్నాం. అంటే కొనుక్కొని తెచ్చుకుంటున్నాం జబ్బులు కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఊరకనే రావట్లేదండి, అవి కొనుక్కుంటే వస్తున్నాయి జబ్బులు కూడా. మనం ఏం చెప్తున్నామంటే జబ్బులు కొనుక్కోవద్దండి, ఆరోగ్యాన్ని కొనుక్కోండి అని చెప్తున్నాం. మరి బయట మీరు వస్తువులు కొనకుండా బ్రతకలేరు ఎవరు కూడా. మరి అదే వస్తువులు వెస్టేజ్లో కొనుక్కుంటే మరి అక్కడ కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, బయట కొనే వస్తువుల్ని వెస్టేజ్లో కొనడం వల్ల మీరు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు అని చెప్పగలిగితే కనుక ఎవరైనా ఈ అవకాశాన్ని తీసుకుంటారు. అలా కనుక ఎవరినైనా మీరు ఒకరిని వెస్టేజ్కి పరిచయం చేస్తే వాళ్ళు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. వెస్టేజ్లో ఆరోగ్యం కావాలి అని అనుకుంటే సింపుల్ అండి, వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు ఏవైతే బయట కొనుక్కుంటున్నారో ఆ వస్తువుని వెస్టేజ్లో కొనుక్కోవాలి. ఎంతకాలం కొనుక్కోవాలి, వాళ్ళు ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే అంతకాలం కొనుక్కోవాలి. సాధారణంగా ఏ మనిషి అయినా ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, చనిపోయే వరకు ఆరోగ్యంగానే ఉండాలనుకుంటాడు. అంటే ఈ వస్తువులు ఎంతకాలం కొనాలి, చనిపోయే వరకు కొంటూనే ఉండాలి. పోనీ ఈ వస్తువులు ఇక్కడ కాకుండా ఎక్కడైనా కొనాల్సిందే. ఆ కొనే వస్తువుల్ని ఇక్కడే ఎందుకు కొనాలంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ నువ్వు కొనాల్సిన వస్తువులే కాబట్టి అవి వెస్టేజ్లో కొనుక్కుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తే ప్రతి ఒక్కరు కొనడానికి వాడడానికి ఇష్టపడతారు. ఒకటో పాయింట్ ఆరోగ్యం వచ్చింది కదండి. రెండో పాయింట్ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, సాధారణంగా మీరు ఈ బిజినెస్ కోసం చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సడన్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే రేట్లు ఎక్కువ అన్నారా లేదా? ఎందుకు రేట్లు ఎక్కువ అన్నారు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రొడక్ట్లు కొనుక్కుంటే కంపెనీ ఇచ్చే బెనిఫిట్ల గురించి పూర్తిగా తెలియదు, తెలిస్తే రేట్లు ఎక్కువ కాదు. ఎలాగో చూద్దాం. రెండోది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వస్తువులన్నీ కూడా సగం రేట్కే వస్తాయి తెలిస్తే. 50% అంటే అందుమీద ఉన్న రేట్లకి సగం రేట్లకే వస్తాయి. అండ్ మూడోది, ఒకటోది ఆరోగ్యం, రెండోది ఆదా, మూడోది మనం బ్రతకడానికి డబ్బు ఏదైతే కావాలో ఆ డబ్బు ఇక్కడ పుష్కలంగా వస్తుంది. పుష్కలంగా అది అన్లిమిటెడ్ ఇన్కమ్. మీరు జాబ్ చేస్తున్నారు, ఒక 20,000 30,000 50,000 జీతం వస్తుంది. మీరు ఎంతకాలం పని చేసినా ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత 50,000 లక్ష అవుతుంది, మహా అయితే 60,000 అవుతుందేమో. కానీ ఇక్కడ అలా కాదు. ఒక 1 ఇయర్ మీరు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ఎక్కడ గ్యాప్ లేకుండా కనుక ఎఫర్ట్ పెట్టగలిగితే ₹1,00,000 తీసుకోవడం ఈ బిజినెస్లో చాలా ఈజీ. 1,00,000 తీసుకున్న తర్వాత ఆ లక్షల్లో చేసుకోవడం చాలా ఈజీ. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇన్కమ్ 5 lakhs ప్లస్ కదా, రేపు వచ్చే 6 నెలల సంవత్సరం తర్వాత చూడండి నా చెక్కు 10 లక్షలు ఉంటుంది. చాలామందికి వినేవాళ్ళు కొత్తగా ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న విషయం. వెస్టేజ్లో నా టీంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిన్న ఒక ఆయనకి ₹5,50,000 చెక్ వచ్చింది నా టీంలో. ఒక ఆయన సుధాకర్ గారు అని చెప్పేసి నా టీంలో ఒక ఆయన. ఎందుకంటే మన టీంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు లక్షలు తీసుకున్నారంటే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మనం. అంటే ఇక్కడ డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కాకపోతే చేయాల్సిన విధానం తెలియాలంటే. అది ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం అనేది వస్తువులు వాడితే మీకు తెలిసిపోతుంది.
వస్తువులు వాడేటప్పుడే ఈ వస్తువులకి బయట వస్తువులకి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. మీరు ఏ వస్తువు వాడినా, ఒక పేస్టే వాడండి, ఒక సబ్బే వాడండి, ఒక షాంపూయే వాడండి, ఏం వాడినా కూడా బయటికి ఇక్కడికి అసలు పోలికే ఉండదండి. ఇవి ఇంటర్నేషనల్ క్వాలిటీ కలిగినటువంటి వస్తువులు. అండ్ కొనుక్కోవడం వల్ల ఇక్కడ మనకి ఆన్ ది స్పాట్ ఏ వస్తువు కొనుక్కున్నా ఎంఆర్పి మీద మనకి ఇక్కడ తగ్గించిస్తారండి. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల ఫ్రీగా జాయినింగ్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జాయినింగ్ అనేది కంపెనీ మీకు ఫ్రీగానే ఇస్తుంది. జాయిన్ అయిన మరుక్షణమే మీకు కంపెనీ నుంచి ఒక ఐడి వస్తుందండి మొబైల్ నెంబర్కి. ఈ ఐడి నెంబర్ వస్తే మీరు కొనుక్కునే వస్తువుల మీద ఎంఆర్పి మీద మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఏ వస్తువు కొనుక్కున్నా 10% నుంచి 20% వరకు కంపెనీ మీకు డిస్కౌంట్ ఇస్తుంది. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే ఇది ఏ టైప్లో కొనుక్కున్నా ఇస్తాను, కానీ ప్రతి నెల కొనే వస్తువులు ఇవి ప్రతి నెల మీరు కొనక తప్పదు. ఆ కొనే వస్తువులు కనుక 2వ తారీఖు మొదలుకొని 18వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు ఇంకొక 10% అదనంగా ఇస్తాను అని చెప్తుంది. మొత్తం ఎంత పర్సెంట్ వస్తుందండి? 30%. అంటే 1000 రూపాయలు పట్టుకొని ఇక్కడికి వస్తే ఏ వ్యక్తి అయినా 1300 రూపాయల వస్తువులు తీసుకెళ్ళవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల మీద 300 రూపాయల సరుకులు అదనంగా తీసుకోవచ్చు అని చెప్తుంది. దాని కండిషన్ ఏంటంటే 2 నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే చాలు. 1000కి ఎంత వస్తుంది? 300 వస్తుంది. బయట ఎవరైనా మనకి ఇస్తారా? 1300 ఇచ్చే అవకాశం ఉందా? ఆరోగ్యము పాడు చేసుకున్నాము, దాంతోపాటుగా డబ్బులు కూడా పాడు చేసుకున్నాము. మరి ఇప్పుడు కంపెనీ మీకు ఇంకొక ఆఫర్ ఇస్తుంది. ఏంటి ఆఫర్ అంటే ఇక్కడికి మీకు 30% ఇచ్చాను కదా, మీకు ఇప్పుడు 50% ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కంపెనీ చెప్తుంది 50%కే వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఆదా అనేది 50% అని. ఆ 50% రావడానికి ఇక్కడ ఒక ఆఫర్ పెట్టిందండి. ఈ ఆఫర్ పేరు ఏంటంటే సిఎన్సి ఆఫర్ అంట. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా కొనుగోలు చేయాలి. ఎన్ని నెలలు కొనాలంటే 4 నెలలు కొనాలండి. 4 నెలలు ప్రతి నెల ఎప్పుడు కొనాలంటే 2 నుంచి 14 లోపల కొంటే మీకు 50%కే ఇస్తానని చెప్తుంది. ఇందాక 30% రావడానికి ఏ డేట్లో కొన్నామండి? 2 నుంచి 18. మరి 50% రావాలంటే ఏ రేట్లో కొన్నాం? 2 నుంచి 14. జస్ట్ ఏం మారిందంటారు? 4 రోజులు. జస్ట్ 4 రోజుల ముందు కొంటున్నాం అంతే. 4 రోజుల ముందు కొనుక్కుంటే 50% వస్తుంది. అయితే ఈ ఆఫర్ ఎలా వస్తుందో ఎగ్జాంపుల్ వేసి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎంత పేదవాడైనా ఇంటికి నిత్యావసర సరుకులు ఎంత కొంటాడంటే ఒక 3000, 4000, 5000 కొనకుండా ఏ ఇల్లు గడవదు. అవునా కదండి? అయితే కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు తెలియకపోవచ్చు. నిజానికి పెద్దింటోళ్ళు కన్నా పేదింటోళ్ళు ఎక్కువ కొంటారు. అప్పుడప్పుడు కొన్నాయి ఎక్కువ అవుతాయి. అయితే ఇక్కడ ఈ ఆఫర్లో రావాలంటే ఇంట్లో వాడే వస్తువులన్నీ ఒకేసారి కొనాలి. 3000 రూపాయలు దాటుకోనాలి. 3000 రూపాయలు దాటుకుంటే ఇక్కడ మనకి కంపెనీలో 100 పాయింట్లు వస్తాయండి. 3000 రూపాయలు దాటుకుంటే ఎన్ని నెలలు కొనాలని చెప్పాము? 4 నెలలు. ఎంత కొన్నాను? 4 నెలలు కలిపి 12,000. ఇప్పుడు 12,000 రూపాయలు మనం కొన్నామంటే ఆల్రెడీ కొనేటప్పుడు ప్రతి వేకి ఎంత ఇస్తున్నారు? అంటే 12,000 కొన్నామంటే 12,300 సరుకులు మనకు ఫ్రీగా ఇచ్చారు కదండి. ఎంత వచ్చాయి? 3,600 సరుకులు మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇవి ఎప్పుడు ఇస్తారంటే కొనేటప్పుడే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3,000 రూపాయలు పెట్టుకొని మీరు అక్కడికి వెళ్తే 3,000కి ప్రతి వెయ్యికి 300 అంటే ఎంతండి? 3,900 ఎక్స్ట్రా సరుకులు ఇచ్చేస్తారు. ఇలా మీరు 4 నెలలు కలిపి 12,000 కొంటే మీకు 3,600 సరుకులు కొనేటప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇలా 4 నెలలు అయిపోయిన తర్వాత ఒక నెలకు ఎంత కొన్నాం? యావరేజ్గా 3,000 కదా. ఒక 3,000 రూపాయలు ఎంఆర్పి విలువ చేసే సరుకుల్ని కంపెనీ మరలా మనకి ఫ్రీగా ఇస్తుంది. మొత్తం ఎన్ని ఫ్రీగా వచ్చేయండి? 3,600, 6,600. పోనీ 600 తీసేసినా కూడా, ఎందుకంటే ఇక్కడ అన్ని వస్తువుల మీద 20% రాదు, అందుకే 600 తీసేద్దాం. దాంతో పాటుగా కొన్న ప్రతి 1000 రూపాయలకి మీ అకౌంట్లో 27 రూపాయల నుంచి 86 రూపాయలు వేస్తారు. అది కూడా లెక్క పెట్టట్లే, తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలని. ఇప్పుడు మనం 12,000 ఉంటే ఇక్కడ వెనక్కి ఎంత వచ్చేసింది? 6,000 కంపెనీ వెనక్కి ఇచ్చేసినట్టే కదండి. 12,000 6,000 వెనక్కి ఇచ్చేస్తే ఇప్పుడు ఎంత కొన్నట్టు? అంటే 12,000 రూపాయల వస్తువులు 6,000కే కొన్నామంటే ఎంత మార్జిన్ వచ్చింది? 50% వచ్చిందా రాదా? వచ్చింది. అంటే ఇప్పుడు మనం కొనే వస్తువులు ఎలాగా బయట కొంటున్నాం, ఇంటికి ఎంత తక్కువలో చూసుకున్నా 3, 4, 5,000 కొంటున్నాం. ఆ వస్తువులే ఒక క్రమంలో కొనుక్కోవడం వల్ల 2 నుంచి 14 మధ్యలో కొనుక్కోవడం వల్ల ఏ వస్తువు అయినా సగం రేటుకే వస్తుంది. సగం రేటు కంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా పేస్ట్ ఉందమండి.
ఒక 80 రూపాయల పేస్ట్ అనుకోండి. 80 రూపాయల పేస్ట్ సగం రేటు కంటే 40 రూపాయలకే వస్తుంది. అంటే బయట కానీ చాలా తక్కువకి ఇస్తున్నాం కదండి. బయట 40 రూపాయలకి ఎక్కడ కూడా పేస్ట్ లేదు 100 గ్రాములు. మన టీ పొడి ఉంది 120 రూపాయలు, సగం రేట్ అంటే 60 రూపాయలకే వస్తుంది. బయట 60 రూపాయలకి ఎక్కడ టీ పొడి ఉందండి. బయటలో పోల్చుకుంటే 4 టీ పొడి వస్తాయి మనకి. తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే రేట్లు ఎక్కువ అనుకుంటారు, 1-2 ఐటమ్స్ చూసి. కానీ వాళ్ళకి ఇలా మీరు వివరిస్తే డబ్బులు ఇందులో చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి, ప్లస్ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, కొనిపించడం వల్ల ఆదాయం కూడా వస్తుందని అర్థం ఉంది. కొనిపించడం వల్ల ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. మనం ఏం చెప్తున్నామంటే ఎంత తెలివి లేని వాడైనా, ఎంత చదువు లేని వాడైనా ఈ బిజినెస్లో 4 నెలలు కనుక క్రమం తప్పకుండా పనిచేయడానికి సిద్ధపడితే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం కదండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్, ఈ 4-5 నెలలు మీరు క్రమం తప్పకుండా ఎఫర్ట్ పెట్టండి. రేపు కొత్త సంవత్సరంలో మీ అకౌంట్లోకి ప్రతి నెల ₹1,00,000 వచ్చేలాగా మనం ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకుందాం. రెండోది ₹1,00,000 కాదండి, కారులో తిరిగేటువంటి హోదా, దాంతోపాటుగా సంవత్సరానికి 2 సార్లు విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఈ బిజినెస్ వస్తుంది. అందుకే మీరు అక్కడ చూడండి ఆ ఫోటో వేసాం. ఈ బిజినెస్లో కనుక ఒక వ్యక్తి 4 నెలలు ఉంటే కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, క్వారంటైన్స్ వస్తాయి, పుష్కలంగా డబ్బు వస్తుంది, వాటన్నిటికన్నా మించి ఆరోగ్యం వస్తుందండి. వాడు కూడా మనం రైట్ అలాగే వస్తుంది. చూద్దాం ఎన్ని నెలలు చెప్పుకున్నామండి. 4 మంత్స్లో మీరు డబ్బు సంపాదించాలంటే 3 ఈజీ ఫార్ములా మీకు చెప్తాను. 3 పాయింట్లు చాలా ఈజీగా ఈ బిజినెస్ హ్యాండిల్ చేయొచ్చు. ఈ 3 పాయింట్లు మీకు తెలిస్తాయి. తెలుసుకుందామా? ఒకటో పాయింట్ ఏంటంటే ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన సరుకుల్ని 2 నుంచి 14 తారీఖు లోపల కొనుక్కోవాలి. చేయగలమా చేయలేమా? చాలా ఈజీ. కానీ ఈజీ కదా నిర్లక్ష్యం చేస్తారు చాలామంది, అందుకే ఫెయిల్యూర్ అవుతారు. నిర్లక్ష్యం చేయకూడదండి. 2 నుంచి 14 లోపల కంపల్సరీ కొనాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా కొనుక్కుంటున్నారో మీలా కొనుక్కునే వ్యక్తుల్ని క్రమశిక్షణగా ప్రతి నెల 2 నుంచి 14 లోపల కొనుక్కునే వ్యక్తుల్ని మీరు ఇక్కడ ఎంతమందిని జాయిన్ చేయాలంటే కనీసం 6 వ్యక్తులను జాయిన్ చేయాలి. ఎంతమంది అంటే 6. ఒకటోది మీరు చేసిన పని ఏంటంటే ప్రతి నెల కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. రెండోది మీరా కొనుక్కునే సిద్ధపడే వ్యక్తుల్ని 6 ఇక్కడ జాయిన్ చేశారు. 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 1 రోజు 2 రోజులు చాలు. కానీ మనం ఏమన్నామంటే మీరు వాడి బాగున్నాయి ప్రొడక్ట్లు అనుకుంటే కనీసం 1 నెల రోజుల్లో 6 జాయిన్ చేయండి అని చెప్తున్నాం. ఎన్ని రోజులు అంటే నెల రోజుల్లో చేయగలమా చేయలేమా? అంటే మనం దానికి అర్థం ఏంటంటే 1 నెలలో మీరు 60 మంది జాయిన్ చేయొచ్చు. కానీ పనికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండాలి అందులో? కనీసం 6. మీరు ఎంతమంది అయినా జాయిన్ చేయండి. అందులో నుంచి 2 నుంచి 14 లోపల కొనుక్కునే వ్యక్తులు కనీసం మనకు 6 ఉండాలి. అది దాని అర్థం. ఇప్పుడు ఒకటోది మీరు కొనుక్కుంటున్నారు 3 పాయింట్లో, రెండోది వీళ్ళు 6తో కొనిపించారు. కొనిపించడం వల్ల కంపెనీ నుంచి మీకు వెల్కమ్ గిఫ్ట్ వస్తుందండి. ఎంత అంటే ₹1000. ఇప్పుడు మన కిరాణా షాప్లో కొనుక్కున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నాం, అక్కడ వాళ్ళు కూడా డిమార్ట్ క్యాన్కి వెళ్ళి కొనుక్కుంటే ఎవరో మనకి ఏమివ్వరు. మరి ఇక్కడ జస్ట్ కొనుక్కొని వాడుకొని వస్తువులు బాగున్నాయి 50% వస్తున్నాయని తెలుసుకొని 6 వ్యక్తులు చెప్తే కంపెనీ నుంచి ₹1000 గిఫ్ట్ వచ్చింది. ఈ ₹1000 గిఫ్ట్ వీళ్ళు 6 ఒక మీటింగ్కి పిలిచి కూర్చోబెట్టండి. ఇదే 3వ పని. నాకు మీ 6 జాయిన్ చేయడం వల్ల ₹1000 వచ్చింది, మీకు కావాలా అని అడగండి. ఎవరైనా కావాలంటారు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే నేనేం పని చేశానో మీరు కూడా అదే పని చేయాలి. మనం ఏం చేసాం? ఒకటోది ప్రతి నెల 2 నుంచి 14 లోపల కొనుక్కున్నాం. రెండోది 6 జాయిన్ చేసి 2 నుంచి 14 లోపల కొనుక్కునేలా తయారు చేసాం. మూడోది ఈ బిజినెస్ గురించి 6 కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎలా బిజినెస్ చేయాలో చెప్పాం. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ కొనుక్కున్నారు కాబట్టి తలోక 6 జాయిన్ చేశారు అనుకోండి, 6 36 మంది 36 మంది అయ్యారు. రెండో నెలలో మీ అకౌంట్లోకి కంపెనీ నుంచి 10,000 వస్తాయి. మీకు 10,000 వచ్చాయంటే మీకు కింద ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్లు వస్తాయండి. నాకు 5 లక్షలు వచ్చిందని ఒక్కరికే రాదు. చాలా మందికి డబ్బులు ఇస్తే నాకు 5 లక్షలు వస్తుంది. మరి ఇప్పుడు లాస్ట్ మంత్ మీకు కూడా చాలా మంది డబ్బులు వచ్చాయి. 1000 రానివ్వండి, 2000 రానివ్వండి, 5000 రానివ్వండి, ఎంత వచ్చినా రావడమే. బయట కొనుక్కుంటే ఎవరు ఇస్తున్నారు, 2 కూడా ఇవ్వరు కదా. మరి నాకు 10,000 ఇచ్చింది, కింద ఉన్న 6కి 1000 ఇచ్చింది. మరి ఈ విషయం ఈ 36 మందికి తెలియాలంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలి.
36 మంది ఏమన్నారంటే మీరు వస్తువులు కొనుక్కున్నారు, వాడుకున్నారు, బాగున్నాయి కదా, డిస్కౌంట్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు కొనుక్కున్నందుకు మాకు తల 1000 వచ్చిందని వీళ్ళు, నాకు 10,000 వచ్చిందని వీళ్ళు చెప్తే ఈ 36 మందికి ఏం ఆలోచన వస్తుందంటే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, మేము ఒక 6 చెప్పి జాయిన్ చేస్తే మాకు 1000 రూపాయలు వస్తుందని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తల ఒక 6 ఇస్తారండి. 36 × 6 216 మంది అయ్యారు. ఇది 3వ నెల. 3వ నెలలో మీ అకౌంట్లోకి వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. అప్పుడు 6 అకౌంట్లోకి 15,000 వస్తుంది. అలాగే 36 మంది అకౌంట్లోకి 1000 వస్తుంది. మరి ఈ విషయం అంతా మళ్ళీ 216 మందికి మీటింగ్ పెట్టాలి. పెట్టి మీకు వచ్చిన చెక్కులు చూపిస్తే వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. చెక్కులు చూపిస్తేనే నమ్మకం వస్తుందండి. చెక్కులు చూపించకుండా లేనివి మీరు చెప్పినా కూడా నమ్మకం రాదు. మీకు 1000 రానవ్వండి, 100 రానవ్వండి, ఈ నెలలో ఇంత వచ్చింది, వచ్చే నెలలో నేను సంపాదిస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. అప్పుడు వచ్చే నెలలో మీరు ఏమన్నారో అది చేసి చూపిస్తే మీ కిందోడు కూడా నమ్మకం మీ మీద కలుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా 216 మంది తలొక 6 చేస్తారు. మనం చూసి 1296 మంది అయ్యారు. ఇది 4వ నెల. 4వ నెలలో మీ అకౌంట్లో తక్కువ చూసుకున్నా సరే ఒక 5 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో పడుతుంది. మనం ఎన్ని నెలలో ఇక్కడ సక్సెస్ అవుతుందని చెప్పామండి? 4 నెలల్లో. మనం ఎంత వస్తుందని చెప్పుకున్నాం దాకా, కానీ ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 5 లక్షలు. ఇప్పుడు 4 నెలలు కనుక కరెక్ట్గా మనం బిజినెస్ చేస్తే 5వ నెల నుంచి ఈ బిజినెస్లో మనకు తెలియకుండానే మనకు డబ్బు వస్తుంది. 4 నెలలు వేసినటువంటి టీంతో 5వ నెల నుంచి ఎలా డబ్బు వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 4 నెలలు కంప్లీట్ చేసాం, 4 మంత్స్. మన దగ్గర టీం ఎంతమంది ఉన్నారంటే మీతో పాటు 1550 మంది ఉంటారు. కానీ రౌండ్ ఫిగర్గా 1600 అనుకున్నాం. ఈ 1600 మంది ప్రతి ఒక్కరు వెస్టేజ్లో జాయిన్ అయ్యారంటే కంపల్సరీ చేసే పని ఏంటంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల 100 పాయింట్లు కొనుక్కోరు. అలా అయితేనే జాయిన్ చేయాలి, లేకపోతే ఊరికనే ఐడియా ఎవరికి ఇవ్వకూడదండి. ఊరికనే ఇవ్వడం వల్ల ఈ కంపెనీ గురించి వాళ్ళకి తక్కువగా ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం. ఇది గొప్ప కంపెనీ, పేదవాడు లక్షాధికారిగా కోటీశ్వరుడిగా మారడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఈ కంపెనీ గురించి మనం చెప్పకూడదు. అవకాశాన్ని తీసుకునే వాళ్ళకి మాత్రమే చెప్పాలి. రైట్. ఇప్పుడు 1600 మంది 100 పాయింట్ల పైన కొనుక్కుంటే మీ చెక్ ఎంత అంటే ప్రతి నెల 5 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో వస్తుంది. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు రాలే, నేను వేయలేదు, కానీ రాకుండా ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు. రాకపోయినా మన చెక్కు 5 నుంచి 9 లక్షలు వస్తుంది. కానీ నేనేమంటానంటే నిజాయితీగా మనం పనిచేసిన సందర్భంలో కొన్ని సందర్భంలో అనుకున్నట్టు జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. అలా కూడా ఆలోచించాలి. కొన్ని ఇందులో సగమే జరిగిందండి. 1600లో సగమే జరిగింది. సగం అంటే 1600లో 800 మంది కొనుక్కున్న మన చెక్ ఎంత అంటే కనీసం 3 నుంచి 6 లక్షల మధ్యలో వస్తుంది. 800 మంది కొనుక్కున్నా మనం 4 నెలలు పనిచేస్తే 1600 మంది వస్తారనుకున్నాం. కొంతమందికి రావచ్చు, రాకపోయినా కనీసం 800 మంది వచ్చినా 4 నుంచి 6 లక్షల మధ్యలో లేదు. అందులో సగం మందే, 800లో సగమే, 400 మంది వచ్చినా మన చెక్కు కనీసం 2 నుంచి 3 లక్షలు తగ్గదండి. కనీసం ఒక 250, 300 మంది వచ్చినా ప్రతి నెల మన అకౌంట్లోకి ఒక 50,000 నుంచి 1,00,000 వస్తుంది. చూడండి, ఎక్కడ 1600, ఎక్కడ 300. కానీ 1600 మంది కోసం మీరు ట్రై చేస్తేనే 300 మంది వస్తారండి. 300 మంది కోసం మీరు ట్రై చేస్తే కనీసం 30 మందో 50 మందో వస్తారు. ఎప్పుడు మన ఆలోచనలు గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి. ఎప్పుడైతే పెద్దగా ఆలోచన చేస్తామో మనం అనుకున్న దానికి రీచ్ కాకపోయినా మనం ఫెయిల్ అయితే కావు. ఎప్పుడైతే తక్కువగా ఆలోచిస్తామో 100% ఫెయిల్యూర్ అవుతాం. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి చేస్తే చాలు అనడానికి ఒకే ఆప్షన్ ఇచ్చి చేస్తే మీరు చచ్చినా సరే చేసి తీరాల్సిందే అనడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎక్కువ మందిని ఇక్కడ బిల్డ్ చేస్తే టీంని ఇక్కడ మనం కనీసం ఫెయిల్ అయినా కూడా పాస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఇక మనం క్రమం తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఒకటో ప్రతి నెల మన ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడం. ఎప్పుడు క్రమం 2 నుంచి 14 లోపలనే కొనాలి. ఈ బిజినెస్లో మొట్టమొదటి చాలామంది ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడేనండి. టైం మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే సమయపాలన లేనివాడికి రాజ్యపాలన ఉండదండి.
సమయపాలన శాతకాలైనడికి టీం అప్పు చెప్తే దాన్ని లీడ్ చేయలేడు, అందుకే టీం కూడా మొక్కలు అయిపోతుంటారు. ఇక్కడ మీరు కొనే విధానం కరెక్ట్గా టైంకి ఉండాలి. మీరు మీటింగ్కి చేసే విధానం ఒక దగ్గర మీటింగ్ చేస్తారంటే చేసి తీరాల్సిందే. వర్షం వస్తుందా, ఎండ వస్తుందా అవేం పట్టించుకోకూడదు. ఎందుకంటే సిస్టమ్ని పాటించినప్పుడు ఈ బిజినెస్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న టైంకి రీచ్ అవుతారు. ఇప్పుడు మేము ఉన్నాం 5 లక్షలు వస్తుంది, ఇంట్లో పడుకున్న 5 లక్షలు వస్తుంది. కానీ 10 లక్షలు రావాలంటే ఏం చేయాలో దానికి ఇప్పటి నుంచి వచ్చే 6 నెలల తర్వాత వచ్చే 10 లక్షలకి టార్గెట్ చేసుకొని వర్క్ చేస్తున్నాం. 2వ తారీఖున ఇక్కడ మీటింగ్ చేస్తాం, ఇక్కడ రాజమండ్రి. 3 ఇక్కడ మీటింగ్ చేస్తాం. 4 తుని, 5వ తారీఖు పిఠాపురం చేస్తాం. 6వ తారీఖు దుడ్డుకూరు చేస్తాం. 7 మళ్ళీ తణుకు చేస్తాం. 7 మళ్ళీ 2 మీటింగ్లు చేస్తాం, కానూరు ఒకటి. 8వ తారీఖు మళ్ళీ కాకినాడ. 9వ తారీఖు రాజమండ్రి. 10వ తారీఖు మళ్ళీ ఎక్కడ చేసాం, నర్సంపేట చేస్తాం. నేను అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇవాళ అక్కడ మీటింగ్ చేస్తాను. మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్తాం తెలుసండి, హనుమకొండ. ఎల్లుండి జనగాం. ఆ తర్వాత 14వ తారీఖు సికింద్రాబాద్. 15వ తారీఖు మళ్ళీ వైజాగ్ వస్తాను. 16 మళ్ళీ బెంగళూరు వెళ్తాను. బెంగళూరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వైజాగ్ వస్తాను. అంటే నాకు ఈ షెడ్యూల్ ఈ నెలలో తయారు చేసింది కాదు, ఈ నెలలో ఈ నెలని నేను విజిట్ చేస్తున్నాను. మీరు కూడా రేపు 1600 మందిని తేవాలంటే ఈరోజు మీకు 4 నెలల షెడ్యూల్ ఉండాలి. 4 నెలల షెడ్యూల్ ఎలా ఉండాలి? మొట్టమొదటి మనం ఈ నెలలో ఎంతమంది తేవాలనుకున్నాం? 6 తేవాలంటే మీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే, ఈ బిజినెస్లో డబ్బు రావాలంటే దూరదృష్టి ఉండాలండి. 6 కోసం ప్రయత్నం చేస్తే అవ్వదు. లాస్ట్ మంత్ నేను కాకినాడలో సన్మానం చేస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. ఒక ఆయన మన టీంలో ఒకే నెలలో 135 మందిని జాయిన్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంటే, ఆయన డిపార్ట్మెంటే మొత్తం డిపార్ట్మెంట్ జాయిన్ చేశారు. ఆయన చెక్కు ఆయనతో పాటుగా 4గురికి ఒకే నెలలో 35,000 చెక్కులు వచ్చాయి. 4గురికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనండి, ఆయన చెప్తున్నప్పుడు ఏదైనా నేను డిసెంబర్కి సాధించి తీరాల్సిందని టార్గెట్ పెట్టుకొని 6 దశలో పనిచేస్తున్నాను. ఈ బిజినెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మంత్ మీ టార్గెట్ ఇక్కడ డబ్బు రావాలంటే మీరు కనీసం ఈ వారంలో 6 వ్యక్తుల్ని ఇవాళ రేపట్లో 6 మెంబర్స్ మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఈ 6 మెంబర్స్కి ఏం చేయాలంటే ఈయన 10 మంది, ఈయన 10 మంది, ఈయన 10 మంది, ఈయన 10 మంది, ఇలా మీరు ఈ 6గురికి 6 బదులు 60 మందిని తెచ్చి 60 మందితో 100 పాయింట్లు ఇస్తే 6,000 పీవీలు కనుక తెచ్చుకోగలిగితే మీ చెక్ ఎంత వస్తుందంటే 20,000 రూపాయలు వస్తుంది. ఇది టార్గెట్ పెట్టుకోవాలి మొట్టమొదటి నెల ఎవరైనా సరే. ఇలా చేస్తే 20,000 వచ్చిందంటే మీ వెనకాలలో ఉన్న లీడర్ ఎప్పుడైనా మీతో ఉండాల్సిందే. మీకు డబ్బు రాలేదంటే మిమ్మల్ని గౌరవించరండి. ఈ బిజినెస్లో మీకు ముందుకు రాదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా దగ్గర జాయిన్ అవుతారు. ఎందుకో తెలుసా? నా ఓపెన్ చేస్తాను నా స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే చూసి నమ్మకం కలుగుతుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. కారు కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, అకౌంట్లో కొంచెం డబ్బులు కనబడుతున్నాయి, ఈరోజు నా లైఫ్ స్టైల్ కనబడుతుంది. అలాగే మొట్టమొదట మీరు వచ్చారు అంటే ఈ 4 నెలలు మీరు అచీవ్మెంట్ చేయాల్సిందే. పోనీ చేయలేము, ఏది 6,000 పీవీ లేదు, నా పరిస్థితి చాలా దీనంగా ఉంది అనుకుంటే కనీసం మీరు 300 పీవీలు చేసి మొదటి నెలలో 8%కి అచీవ్మెంట్ అయ్యి 1000 రూపాయలు బోనస్ తీసుకోండి, సన్మానం చేసుకోండి మొట్టమొదటిసారి. అది ఒక అచీవ్మెంటే. చేయలేని వాళ్ళకి, కష్టం అనుకున్న వాళ్ళకి ఇది కూడా అచీవ్మెంటే. ఇది డైరెక్ట్ అయ్యే అచీవ్మెంట్ ఒకరాలో, ఇదేమో 8% అయ్యే అచీవ్మెంట్. కానీ ఇక్కడ కంపల్సరీ అచీవ్మెంట్ ఉండాలి. అచీవ్మెంట్ లేకపోతే చెరువులో నీరు, నదిలో నీరుని గమనించండి. నదిలో నీరు ఎప్పుడు కూడా కొత్త నీరు అనేది వస్తుంటుంది, చెరువులో నీరు అదే స్టాగ్నేట్ అవుతుంటుంది. ఓకేనండి, ఇక్కడ నదిలో నీరులా మనం ప్రవహిస్తూ పోతూ ఉండాలి. అంటే ఈ నెలలో 8% అయ్యాం, వచ్చే నెలలో డైరెక్ట్ అవ్వాలి, అవతల నెలలో సిల్వర్ అవ్వాలి, ఆ తర్వాత నెలలో గోల్డ్ అవ్వాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ బిజినెస్లో మీరు అనుకున్న 1,600 మందిని ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు, అనుకున్న చెక్కుని క్రియేట్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే ఈ నెలలో ఇది ప్రయత్నం చేయండి. 6 జాయిన్ చేస్తారు, ఈ 6 త్వరగా 60 మంది రావాలి. కానీ మనం ఏం చేస్తామంటే 60 మందిని మనమే తెచ్చేయాలనుకుంటాం. అలా అవదండి. 6 మీరు తెచ్చుకొని ఈ 6కి కమిట్మెంట్ ఇవ్వండి. నువ్వు 8% అవ్వాలంటే 10 మందిని జాయిన్ చేయి. ఈ 10 మందితో కనీసం 30 పాయింట్లు కొనిపించినా 300 పాయింట్లు వస్తుంది. నువ్వు 8% అవుతావు, నీకు స్టేజ్ మీద సన్మానం చేస్తాను. అంతేగాని 60 మంది మీరు తేవాలి అని అనుకుంటే చేయలేదు. అది ఎవరికి సాధ్యం కాదు, మీకే కాదు.
అంటే ఎవరికో అవుతుంది. ఇప్పుడు మన ఒక ఆయన 135 మంది జాయిన్ చేశారంటే ఆయనకి క్యాలిబర్ ఎక్కువ ఉంది, ఆయనకి ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది, ఆయన చేయగలిగాడు. అంటే చేయడం అదే పని మీద ఉంటే చేసేయగలుగుతాం. ఎందుకంటే మనం పార్ట్ టైం అవ్వచ్చు, వేరే ఆల్రెడీ కొన్ని పనులు మనకు ఉంటాయి, ఉన్న కొద్దిపాటి టైంలో చేయడానికి ఇది ఒక అవకాశం. ఓకేనండి. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే డైరెక్టర్ కోసం ఇప్పుడు మీకు చెప్పాను, ఈ బిజినెస్లో ఒకే నెలలో 6000 పీవీ చేస్తే 6 లైన్ నుంచి ఒక్కొక్క లైన్ నుంచి 1000 పీవీ చేస్తే మీకు 20,000 చెక్ వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్టర్ అవుతారండి. 6000 పీవీ వచ్చింది. 6000 పీవీ వస్తే మీ చెక్ ఎంత అంటే 20,000 రూపాయలు వస్తుంది. ఇలా చేస్తే డైరెక్టర్గా 6000 పీవీ రావాలంటే 6 వ్యక్తులు సెలెక్ట్ చేసుకొని ఈ 6 వ్యక్తులకి ఒక్కొక్కరిని 10 మందిని తీసుకురమ్మంటే ఈజీ అవుతుంది. ఓకేనండి. ఒక్కో లైన్ నుంచి 1000 పీవీ క్రియేట్ చేయగలిగితే ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ స్టెప్ డైరెక్టర్, రెండో స్టెప్ సిల్వర్. ఇప్పుడు ఇలా చేసే వ్యక్తిని ఒక వ్యక్తిని క్రియేట్ చేసుకుంటే డైరెక్టర్ని ఈయనకి 6000 పీవీ చేస్తే ఈయనకి 20,000 చెక్ వస్తుంది. ఇప్పుడు మిగతా లెక్కల నుంచి మీరు ఇవన్నీ కలిపి 2100 పీవీ చేస్తే మీకు 30,000 చెక్ వస్తుంది. ఇక్కడ 30,000 వస్తుంది. డైరెక్టర్గా 20,000 వస్తుంది, సిల్వర్గా 30,000 వస్తుంది. మరి అలాగే మీ కిందనే 2 వ్యక్తులు కనుక డైరెక్టర్ క్రియేట్ చేసి, అంటే ఈయనతో 6000 పీవీ, ఈయనతో 6000 పీవీ చేస్తే ఈయనకి 20,000 చెక్ వస్తుంది, ఈయనకి 20,000 చెక్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎంత బిజినెస్ చేయాలంటే మిగతా అన్నీ కలుపుకొని ఇక్కడ 1800 పీవీ చేస్తే చాలు. కొన్ని 1800 పీవీ చేస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ అంటారు, ఇక్కడ సిల్వర్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇన్కమ్ ఎంత వస్తుందంటే 40,000 రూపాయలు వస్తుంది. జస్ట్ డైరెక్టర్లు పెంచుకుంటే ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే 3 వ్యక్తులు కనుక డైరెక్టర్ చేస్తే డైరెక్టర్ ఇక్కడ 6,000 పీవీ చేస్తే ఈ సైడ్ నుంచి మనం చేయాల్సింది ఎంత అంటే 1001 పీవీ చేస్తే కనుక మనకి స్టార్ డైరెక్టర్ అంటారు. మన చెక్ ఎంత అంటే 60,000-70,000 పైన ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే ఈ బిజినెస్లో కార్ వస్తుంది, మనకి ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, అలాగే నెలకు 60,000-70,000 ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి ఎందుకంటే కనీసం 3 వ్యక్తుల్ని డైరెక్ట్ చేసుకునేలా ప్లాన్ చేయాలి. లేదు అనుకుంటే నాకు అన్ని రకాల ఆదాయాలు రావాలంటే 6 డైరెక్ట్ చేస్తే నెలకు 1,00,000 ఇన్కమ్ వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, డబ్బు నెలకు 1,00,000 రూపాయలు దాటి వస్తుంది. మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకే నెలలో 6 వేసి స్పీడ్గా వెళ్ళాలంటే కూడా అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఫస్ట్ నేను డైరెక్టర్ అవుతాను, తర్వాత సిల్వర్ అవుతాను, తర్వాత గోల్డ్ అవుతాను, తర్వాత స్టార్ అవుతాను, నెలకు ఒక లెవెల్ అచీవ్మెంట్ చేసుకుంటానన్న కూడా ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి కానీ కంపల్సరీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అచీవ్మెంట్స్. ఏదో ఒక అచీవ్మెంట్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఉన్న ప్లేస్లో ఉండకూడదండి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మనం అనుకునేటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పెద్దగా చేసేమని చెప్పట్లే, పెద్ద కోరుకొని ఒకే నెలలో 1600 మంది వద్దు, ఈ నెలలో 6, వచ్చే నెలలో వాళ్ళతో తలొక 6, ఆ తర్వాత నెలలో కింద ఉన్నటువంటి 36 మందితో 216 మంది, 4వ నెలలో 1296 మంది. ఎవరు 6 వాళ్ళు తెచ్చుకునేలాగా మనం మొట్టమొదటి వచ్చిన 6 కరెక్ట్గా వాళ్ళ బ్రెయిన్ షార్ట్ చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఈ బిజినెస్ ఈజీ అవుతుంది. అంతేగాని వచ్చిన వాళ్ళనే మనం సరిగా ట్రైన్ చేయలేకపోతే, వాళ్ళకే ఈ బిజినెస్ గురించి సరిగా అవగాహన ఇవ్వకపోతే ఈ బిజినెస్ కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయి? మనం అనుకున్నట్టు వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది? మీటింగ్స్ ఎంత ఎక్కువగా మనం వినియోగించుకుంటే ఈ బిజినెస్లో సక్సెస్ అంత తొందరగా అంత పెద్దగా ఉంటుందండి. కాబట్టి మీటింగ్స్ మీరు వాడుకోండి. కరెక్ట్గా ఈ 4 నెలల్లో ఎవరో ఒక లీడర్ ప్రతి ఆదివారం ఇక్కడ మీటింగ్ చేస్తారు. అలాగే శుక్రవారం గాజువాకలో జరుగుతుంది, అలాగే శనివారం మనకి అనకాపల్లిలో జరుగుతుంది. అన్ని ఏరియాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లకి మీ టీం ఎక్కడ ఉంటే అక్కడ ప్లాన్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇంకా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తున్నాం, ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నాం, మీరు రాడా కాదు. హైదరాబాద్లో ఎవరుంటే అక్కడ పంపించండి, మేము ఉంటాం. లేదా బెంగళూరు చేస్తున్నాం, అక్కడ ఎవరుంటే అక్కడ పంపించండి. అలాగా అన్ని ఏరియాల్లో మీటింగ్లు చేస్తాం మన టీం నుంచి.
ఆ మీటింగులకి మీ టీములు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకొని ఎక్కడున్న వాళ్ళని అక్కడ గుర్తించారు. ఈరోజు వదిలేసి నేను అందరినీ హైదరాబాద్లో ఒకప్పుడు నా పరిచయస్తులు ఎంతమంది ఉన్నారో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మొత్తం అన్నింటిలో తీశాను. వాళ్ళందరికీ నేను పోస్టర్ పంపించాను. కొంతమంది ఏంటి అని అడుగుతున్నాను, కొంతమంది ఇది నేను వస్తానని ఎలా చేయాలని అడుగుతున్నాను. ఇలాంటి అక్కడికి మాట్లాడదామని చెప్తున్నాను. అంటే అన్ని రకాల అవకాశాలు మనం వాడుకోవాలి. చాలామంది నాకు ఎవరో తెలియదు అంటారు. ఫేస్బుక్ ఓపెన్ చేసి విశాఖపట్నం కొట్టండి, కొన్ని వందల కాంటాక్ట్స్ వస్తాయి. ఓకేనండి. ఇలాగా బోల్డ్ సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి బయట. ఆ యాప్లో యాడ్స్ ఇవ్వండి. ఫ్లిప్కార్ట్లో మనం OLXలో ఇవ్వచ్చు. అలాగే కొన్ని లోకల్ యాప్లు ఉన్నాయి. ఇలాంటి యాప్లో మీరు యాడ్స్ ఇస్తే మీరు మాట్లాడలేని కాల్స్ వస్తాయి. అయితే అందరూ జాయిన్ అవ్వరు. మన ఉద్దేశం 10 మందిలో కూడా వస్తే చాలు. సార్ అవకాశం లేనప్పుడు బోల్డ్ అవకాశాలండి. వెతుక్కోకుండా అవకాశం లేదు అనుకుంటే ఒకటే ఉండదు. మీరు ఖాళీగా ఉన్నారు, రోడ్డు మీద వెళ్తే షాప్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, అది తీసి కాల్ చేసి మాట్లాడినా పని అవుతుంది. ఏదో విధంగా ప్రయత్నం చేయాలి, కానీ ఏదో విధంగా దాచిపిస్తాడు. దిక్కులేని దేవుడు ఏదో విధంగా దాచిపిస్తాడు. అసలు ఆ ఇంట్లో కూర్చొని నాకు దిక్కులేదు కూడా అవుతుందా? ఏమవుతుంది? ప్రయత్నం చేస్తే భగవంతుడే దారి చూపిస్తాడు. ప్రయత్నం చేయకుండా మీరు అవ్వదు అనుకుంటే అవ్వదు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఈ నెలలో నేను ఏం చెప్తానంటే కనీసం 6 నిజంగా చేయగలిగితే 60 మంది చాలా మంచిది. 60 మంది చేస్తే చాలా మంచిది. కానీ 60 మంది చేయలేకపోయినా కనీసం 6 మీరు చేయండి. చేస్తే ఈ నెలలో కొత్తగా వచ్చిన వ్యక్తి 6 జాయిన్ చేస్తే 8%గా ప్రమోట్ అవుతారు. ఎప్పుడైతే 8% అయ్యాడో నెక్స్ట్ మంత్ కింద ఉన్న వాళ్ళు 8%గా తయారు చేస్తారు. ఈయనే 8% అవ్వకపోతే కింద ఉన్న వాళ్ళని 8%గా ఎప్పటికీ తయారు చేయలేదు. ఈయన వచ్చిన నెలలో 8% అయిపోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చే నెలలో 2 టార్గెట్లు అండి. ఒకటోది 8% అన్న అవ్వాలి, రెండోది డైరెక్టర్ అన్న అయిపోవాలి. అంతేగాని వచ్చి ఎలా మనం ఇంకా నెలలు గడిచిపోతున్నాయంటే టైంని మనం వృధా చేస్తున్నామని అర్థం. కాబట్టి ఇక మీదటైనా టార్గెట్ ఒక డైరీ పెట్టుకొని ఆగస్ట్ మంత్లో ఏమవ్వాలి, అయితే 8% లేదా డైరెక్టర్, లేదా నెక్స్ట్ సెప్టెంబర్ ఏమవ్వాలి, నవంబర్ ఏమవ్వాలి, డిసెంబర్ ఏమవ్వాలి, ఇలాగా 4-5 నెలలు షెడ్యూల్ రాయండి. ఈ 4-5 నెలల్లో మీకు ఏ ఏరియాలో టీం ఉంది. ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఎప్పుడెప్పుడు మీటింగ్లు అవుతున్నాయి. విశాఖపట్నం సరౌండింగ్లో ఆదివారం ఇక్కడ అవుతుంది, శుక్రవారం గాజువాక, శనివారం అనకాపల్లి, లేదా ఇంకా మీకు ఎక్కడ చుట్టాలు ఉన్నారు, ఎక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని ఏరియాని రౌండప్ చేయండి. అక్కడ మీటింగ్లు ఎప్పుడు జరుగుతున్నాయి, గ్రూపును ఫాలో అవ్వండి. గ్రూప్లో మీటింగ్ పోస్ట్ చూడగానే మీకు గుర్తు రావాల్సింది. ఎగ్జాంపుల్గా రాజమండ్రి మీటింగు జరుగుతుంది 14 రోజున. అక్కడ ఉన్న టీంని అంతనే లేదా చుట్టాలని బంధువుని ఫాలోఅప్ చేయాలి. అవకాశం ఉండి మీకు డ్యూటీ లేకపోతే కనుక సందర్భాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేదు మీకు డ్యూటీ ఉంది, టైం సెట్ అవ్వలేదు, కనీసం వాళ్ళైనా మీ సీనియర్కి చెప్పి అక్కడ పంపించి మీటింగ్ విన్న తర్వాత ఫోన్ చేసి వాళ్ళు ఫాలోఅప్ చేయగలగాలి. ఇలా చేస్తే చాలా ఈజీ బిజినెస్. ఈ బిజినెస్ బేసిక్గా చాలా ఈజీ అండి. కాకపోతే చేసే విధానాన్ని బట్టి ఉండదు. అంతే. చేసినోడికి చాలా ఈజీ, చేయలేనోడికి చాలా కష్టం. చూస్తున్నాం మన టీంలో మరి అంచులంచులుగా చెక్కులు గత 3 నెలల నుంచి విస్తారంగా పెరుగుతున్నాయి. నా సీనియర్ ఒక ఆయన తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు, పెద్దగా టాలెంట్ లేదని చెప్పుకుంటాడు ఆయన. ఈ బిజినెస్ టాలెంట్ అవసరం లేదు అని ప్రూవ్ చేసాడు ఆయనే. ఎందుకంటే లాస్ట్ మంత్ చెక్ ఎంత అంటే 10,51,000 వచ్చింది. మాట్లాడి పర్లేదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎక్కడ మీటింగ్ అవుతుందో అక్కడ జనాలు దొరికి కూర్చుని పెడతారు. ప్రెస్టేజ్ అవసరం లేదు, ఆయనే చెప్పాల్సిన అవసరం లేదు. మీటింగు ఆయన ఈరోజు 1000 మందిని కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ వేరే వాళ్ళు మీటింగ్ యాక్చువల్ ఆయన కాదు. ఆ 1000 మందిలో నాకు తెలిసి 960-970 మంది టీం అయింది అంటారు. అలా ఉండాలంటే ఎప్పుడైనా మీటింగ్ అంటే ఒక దగ్గర 100 మంది వస్తున్నారంటే 70-80 మంది నా టీమే ఉండాలి అని అనుకోవాలి. అనుకునేటప్పుడే ఈ బిజినెస్లో తొందరగా మీకు సక్సెస్ వస్తుంది. అలా అనుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. 4 నెలల్లో విజయం మీకు 100% వరిస్తుంది. విజయం వరించకుండా ఉండడం అనేది అసాధ్యం. వెస్టేజ్లో నిలబడిన వాడికి ఎవరికైనా విజయం అనేది తథ్యం. కాకపోతే ఆ నిలబడడం అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి, క్రమం తప్పకుండా పోరాటం ఉండాలి. ఒక వారం వచ్చి ఒక వారం మానేసి, ఒక వారం వచ్చి ఒక వారం మానేసి మళ్ళీ మొదలు. మీరు ఎప్పుడు మధ్యలో ఆపేస్తున్నారో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ అక్కడ నుంచే మీకు మొదలు. కాబట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు.
చిన్నదా అనుకుంటే బిజినెస్ కానీ చిన్నది కాదు, చాలా పెద్దది. కాకపోతే నేను చేసే చిన్న చిన్న పనులని పెద్దగా చేయమంటే మీటింగ్లు కన్సిస్టెన్సీ క్రమం తప్పకుండా చేయమంటే అంతకుమించి ఇంకేం లేదండి. అలా చేసి చూడండి. నేను చెప్పిన 3 పాయింట్లు చెప్పానుగా, ఏంటి ఆ 3 పాయింట్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్లు, 1వ పాయింట్ ఎప్పుడు కొనాలి? 10 నెల 2 నుంచి 14 లోపల కంపల్సరీ కొనాలి. మీరు నిర్ణయం తీసుకోండి, డిసెంబర్ నెల వరకు ఎలా కొనాలని నిర్ణయం తీసుకోండి. 2 నుంచి 14. ఇందులో కూడా గొప్పగా కొనడం అంటే తెలుసా? 2వ తారీఖు కొనడమే. ఏ పని చేసినా గొప్పగా ఉండాలండి. అంటే 2నే కొనాలి. నిజంగా మీకు తెలియదు డబ్బులు లేవు ఒకవేళ, అప్పుడు మీరు భగవంతుని ప్రార్థించుకొని, దేవుడా నేను ఒక మంచి యజ్ఞం స్టార్ట్ చేశాను, 4 నెలలు నెలకు ₹1,00,000 సంపాదించాలనేటువంటి ఈ యజ్ఞంలో మరి ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 2 నుంచి 14 కొనాలన్నారు. మరి అందులో 2 కొనాలి నిజంగా చెప్పాలంటే, కానీ అదే డబ్బులు లేవు. కాబట్టి నా దగ్గర ఉన్న ఒక ₹50 పెట్టి సబ్బే కొనుక్కుంటాను, దేవుడా దీన్నే ప్లస్ చేయమని చెప్పి ప్రార్థన చేయండి. నిజంగా కొన్ని పేదరికంలో ఉంటే ఈ రోజులో అలాంటి లాభం ఉన్నారా? ప్రెస్టేజ్ పక్కన చూస్తే చాలు టిప్పు 200 ఇస్తున్నాము. అలాంటి రోజులకి ఈ రోజుల్లో డబ్బులు లేని ఉన్నాడు, దూపలాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి 1వ ప్రతి నెల 2నే కొనాలి. 2వ పాయింట్ ఏంటంటే మీ 6 వ్యక్తులతో 2వ తారీఖునే 100 బిల్లు కొనిపించేలాగా మీరు గైడ్ చేయాలి. ఇది ఈజీగా జరగాలంటే ఇది జరగాలి ముందు. ఇది ముందు మీరు పాటిస్తే ఇది ఈజీగా మీకు కింద ఉన్న వాళ్ళు పాటిస్తారు. ఏమి లేదండి, తల్లిదండ్రులు బట్టే పిల్లలు తయారవుతారు. ఎవరింట్లో పిల్లలు క్రమశిక్షణగా లేదనుకోండి, వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు వెళ్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గానే ఉంటారు. తల్లిదండ్రుల క్రమం లేదనుకోండి, పిల్లలు కూడా క్రమం. మరి ఇక్కడ మన క్రమం లేకపోతే మనకి ఎందులో కూడా క్రమం ఉంది. మనం చూసే కదా వాళ్ళు జాయిన్ అయ్యే ఇందులో, మనం చూసే కదా వాళ్ళు కొనాలి. ముందు మనమే సరిగ్గా కొనకపోతే వాళ్ళు అంతే. 3వ పాయింట్ ఏంటంటే మీటింగ్స్ మీరు ప్లస్ మీ 6. ఇది చేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. 1వది కరెక్ట్గా ఉంటే 2వది కరెక్ట్గా ఉంటుంది, 2వది కరెక్ట్గా ఉంటే 3వది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని ఇక్కడ మీకు ఎవ్వరూ బాస్ లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ ఎందుకు వస్తుందో తెలుసా? స్వేచ్ఛగా బ్రతకడానికి బిజినెస్కి వచ్చాము. కాబట్టి ఇక్కడ ఎవరు మనకు బాస్ ఉండరు. మీరు చేయండి, మీరు చేసి తీరాల్సిందే, ఎందుకు చేయరు అని అడిగేవాడు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ మీకు మీరే బాస్. అంటే ఇక్కడ ఈ 3 పనులు చేయడంలో లోపం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అని అర్థం. ఎప్పుడైనా గమనించండి, ఎదుటోడు మోసం చేస్తే పర్లేదు, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారంటే దాన్ని మించిన ప్రమాదం కూడా ఏముంటుందండి. అంటే కూర్చున్నా కొమ్మని అనుకోవడం లాంటిది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటే. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. డబ్బు రావట్లేదంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా బ్రతకండి. డబ్బు వచ్చేది ఈ బిజినెస్లో. ఈ 3 పాయింట్లు పాటించండి 4 నెలలు. ఎందుకు రాదు? మన జీవితంలో ఎన్నో సంవత్సరాలకు బయట పని చేస్తున్నాం, జీవితంలో మార్పు రాలేక నేను ఒక 4 నెలలు చెప్తున్నాను. కొన్ని 4 నెలలు మిమ్మల్ని ఉదయం సాయంత్రం కొంచెం పని చేయమని చెప్తాను అంటే లేదు. కొన్ని మీరు ఒక 10,000 20,000 డిపాజిట్ కట్టండి అని చెప్తాను అంటే అది కూడా లేదు. కొన్ని మీరు చేయలేని పని అయినా చేయమన్నానంటే అది కూడా లేదు. జస్ట్ మీ ఇంట్లో కొనుక్కునే వస్తువులు బయట కొనకండి. ఎందుకు కొనకూడదు? బయట కొనడం వల్ల ఈరోజు క్యాన్సర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, పెరాలసిస్లు వస్తున్నాయి. అడ్డమైన రోగాలకి నిలయం ఏంటంటే నిత్యావసర సరుకులే. ఆ వస్తువులు కొనుక్కొని ఆరోగ్యంగా ఉంటూ మీకు వచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఒక 6కి అలవాటు చేయడం ద్వారా ఇక్కడ మీరు ఐశ్వర్యవంతులు అవుతున్నారు. దానికి ఒక శిక్షణ ఇవ్వడం కోసం వారం క్రమశిక్షణగా మీటింగ్కి అటెండ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ శిక్షణ తీసుకొని వాళ్ళు ఈ వర్క్ స్టార్ట్ చేస్తే ఎవరైనా ఎదుటి వాళ్ళు క్వశ్చన్ వేసినా, ఎవరినైనా మాట్లాడి జాయిన్ చేయాలన్నా ఈజీగా జాయిన్ అవుతారు. ఈజీగా ఈ వర్క్లో ఫెయిల్యూర్స్ని ఎదుర్కోగలుగుతారని చెప్పేసి శిక్షణ అనేది ఇస్తున్నాం. అందులో భాగంగానే వారానికి ఒక మీటింగ్, లేకపోతే మీటింగ్ మీకు అవసరం లేదు. మీటింగ్ ఎందుకు ఇక్కడ అవసరం అంటే మీరు బలంగా ఉండడానికి స్టాండర్డ్గా ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్తే జాయిన్ అవుతారు, ఈ వ్యక్తికి ఎలా చెప్పాలి, కలెక్టర్ దగ్గర కూర్చుంటే ఎలా మాట్లాడాలి. ఈరోజు ఈ బిజినెస్లో అందరికీ అవసరమే. అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? మీరు అనుకుంటారు ఈయనకి నెలకు 2 లక్షల ఇన్కమ్ వస్తుంది, కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు, ఈయనకి అవసరం లేదని మీరు అనుకుంటారు. కానీ ఆ టీంలో 10 మందికి పైగా కలెక్టర్లు ఉన్నారు. డిఎస్పీలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్లిమిటెడ్ డాక్టర్లు ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఈ బిజినెస్ ఎందుకు అవసరం అంటే ఆరోగ్యం అవసరంగా,
అది అవసరం. అండ్ వాళ్ళు ఎంత పని చేసినా నెలకు 2 లక్షలు దాటరా, 2.5 లక్షలు దాటరా ఒక కలెక్టర్ కూడా. మరి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత కావాలనుకుంటే అంత ఉంది. అంటే వాళ్ళకే ఒక ఐడియాకి వచ్చేసారు. అంతేకాదండి, రాబోతున్న రోజులు ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? నిన్న ఓ న్యూస్ చదివాను, అమెరికాలో 60,000 ఉద్యోగాలు తీసిపడేయారంట ఒక్క రోజులో. బంగ్లాదేశ్ అడుక్కు తింటున్నారట, ఆర్థిక మాంద్యం కుదేరైపోయింది, శ్రీలంక అడుక్కు తింటుంది. అంటే గవర్నమెంట్ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు ఎలాగైతే దేశాల్లో ఉన్నాయో ఆ దేశాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. అంటే ప్రజలు గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు, ప్రజల మీద గవర్నమెంట్ ఆధారపడి ఉండాలి. ఇప్పుడున్నాం మేము గవర్నమెంట్ మీద ఆధారపడలే, గవర్నమెంట్కి ఇచ్చే స్థితిలో ఉన్నాం మేము. నిన్న ఆల్రెడీ ₹1,00,000 ఇచ్చాను గవర్నమెంట్, మోడీ గారు. ఎందుకంటే ప్రతి నెల నాకు వచ్చే ఇన్కమ్ GST కడుతున్నాను. ఏది ట్యాక్స్ కాదండి, చాలా మంది అనుకుంటారు జరిగే బిజినెస్ మీద ట్యాక్స్ కడతాం. ఏది CGST SGST అని ఉంటుంది, అది 9%. 9% అంటే నా సేల్స్ మీద స్టేట్కి 9% కడతాను, సెంట్రల్కి 9%. అంటే లాస్ట్ మంత్ నా బిజినెస్ 3 కోట్లు అయింది. 3 కోట్ల మీద 18%, పోయి యావరేజ్గా 20%. అంటే 3,20,60 లక్షలు స్టేట్కి సెంట్రల్కి కట్టేస్తాం. ఏది జరిగిన బిజినెస్ మీద అయిపోయిందిగా. మరి వచ్చిన ఇన్కమ్ వచ్చింది కదా 5 లక్షల మీద, 5 లక్షల మీద మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ 5%, 25,000 కట్టేసారు. అది కాకుండా మాకు ఇంకో ఏంటో తెలుసా? జెన్యున్గా డబ్బు సంపాదించేవాడు సంవత్సర ఆదాయం 20 లక్షలు దాటితే వాడు 1,18,000 సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. అది కూడా కట్టేసింది. అదే నేను 2015 ముందు తింటలేదంటే రేషన్ బియ్యకి వెళ్తే రేషన్ కార్డు కోసం తిరిగి అలసిపోయింది. ఎవరా వచ్చింది ఇంకా 1వ నెల తీసుకున్నాను, సంతోషపడ్డాను. 2వ నెల ఇన్కమ్ వచ్చి తీసేయాలనుకోండి, సంతోషం. అలా తీసేపటికి అలా అయ్యేది. లేకపోతే ఈరోజు ఇలా ఆలోచించేవాడిని కాదేమో, ఆ రేషన్ బియ్యం కోసం అలా ఉండిపోయేవాడిని. అందుకే పేదరికం అనేది ఉండదండి, మన ఆలోచనలోనే పేదరికం ఉంది. ఈరోజు పేదరికాన్ని నిర్మూలించాలి, నా జీవితం మారాలి, నేను గొప్ప స్థితికి వెళ్ళాలి అని అనుకుంటా ఎవరికైనా సరే ఈ బిజినెస్ సాధ్యమే. ఈరోజు కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరైనా ఒకప్పుడు పేదరికంలో ఉన్నవాళ్ళు. మోడీ గారు ఈరోజు దేశాన్ని వెళ్తున్నారంటే ఒక టీ అనుకోలేదా? అంబానీ ఒకప్పుడు పెట్రోల్ పంపులో పనిచేయలేదా? ఈరోజు ప్రపంచ మేధావులను చూడండి, బాగా 100,000 లక్షల కోట్లు సంపాదించే వాళ్ళందరూ ఒకప్పుడు మనలాంటి స్థితిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు చేసిన ఒకే ఒక పని ఏంటి తెలుసా? వాళ్ళ ఆలోచన మార్చుకోండి. ఈరోజు మీ ఆలోచన మార్చండి. ఆలోచన మార్చితే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. 4 నెలలు డెడికేట్ అవ్వండి. స్వామి మాల వేస్తే 40 దినాలు ఎలాగైతే ఒక డెడికేషన్తో ఉంటారు, క్రమం శిక్షణతో ఉంటారు. చూడండి, వాళ్ళు చికెన్ తింటారు, మటన్ తింటారు, చాలా భక్తిగా ఉంటారు. మధ్యలో వాళ్ళకి కోరికలు వచ్చే కదా చేసి బయటకు వచ్చేసి వాళ్ళ కోరికలు చికెన్లో మటన్ తింటారుగా. ఇక్కడ కూడా అంతే. ఈ 4 నెలలు మీటింగ్ అంటే మీటింగే. మీరు ఇంకో పని ఉంది ఏం చెప్పడానికి వీల్లేదు. మీరు ఎక్కడ మానేస్తే అక్కడ నుంచి వాళ్ళు ఇస్తారు. 4 నెలలు, నెలకి 4 వారాలు, 4x4 ఏంటండి 16 మీటింగ్స్. స్వామి మాల వేసే ఎలా దీక్షలో ఉంటారో ఈ 16 మీటింగులకి అలా మీరు నిర్ణయం తీసుకోండి. 16 మీటింగులకి మీరు మీతో పాటు 6. కానీ మనం ఏం చేద్దాం అనుకుంటామంటే ఈ నెలలో 1 వచ్చే నెల ఈ 6 పక్కనంటే ఇంకొక 6. ఒక్క 6తోనే మెయింటైన్ చేయండి. వాళ్ళతో చేస్తేనే క్రమం తప్పకుండా ఒక దగ్గరే తప్పకొట్టాలి, అప్పుడే రాయి పగులుతుంది. ఇక్కడ కూడా అంతే, క్రమం తప్పకుండా. అయితే మొదటి 6 వచ్చే వరకు అటు ఇటు అవ్వనే పర్లేదు. ఎందుకంటే మనకి వాళ్ళు రేసు గుర్రాలు అంటే దొరకాలి. వచ్చిన వాళ్ళందరూ 6 గుర్రాలు కాదు కదా, మనం ఫస్టే డిసైడ్ అవ్వాలి. 6 వీళ్ళు గాడిద, వీళ్ళు గుర్రం వచ్చిందంటే కౌంట్ స్టార్ట్ అయిపోవాలి. 6 గుర్రాలు వచ్చిన తర్వాత ఈ 6 గుర్రాలతోనే ప్రయాణం కొనసాగించాలి. అంతేగాని గాడిని పట్టుకుని గుర్రం అనుకున్నారు కదా, మీరు ఎప్పటికీ ప్రయాణం తెచ్చుకోలేరు. వాడు సావడం ముందుకి మన సావడం బిజినెస్ నాశనం అయిపోతుంటుంది అన్నమాట. కాబట్టి ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికే మీటింగ్స్కి రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే మొన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాం టౌన్లో, ఒక ఆయన తీసుకెళ్ళి ఈవిడ హ్యాండ్వర్లో 10,000 మంది ఉంటారు అంటే ఆవిడ లెక్కేసుకుని తీసుకెళ్ళాలని ఆవిడ 10,000 మంది ఉన్నారంటే మనకి డిజిషన్ అయిపోతాం, మనకి నెలకు 2-3 లక్షలు వచ్చేది. అలా అన్నవాళ్ళు ఏం చేయలేదు. ఒక్క ఆవిడ సంపాదన ఉంటుంది సాధారణంగా అది అందరికీ ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే ఆశ. ఒక సందర్భంలో నేను అలాగే మోసపోయి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి 6 లక్షలు పోగొట్టుకున్నాం. ఒకటి 250. నేను చాలా స్కీములు చెప్పడానికి వెళ్ళేవాడు.
వాడు నన్ను క్యాన్సర్ ఎలా చేశాడంటే, నేను ప్లంబర్ కదా, ఇబ్బందులు ఉన్నాను గమనించి 250 విల్లాలు ఉన్నాయి, మొత్తం ప్లంబింగ్ నువ్వే చేయాలి, మెటీరియల్ కాంట్రాక్ట్ నేనే అన్నాడు. ఏమో నేను లెక్క వేసుకున్నాను, ఇంట్లో వెళ్ళ కూడా వచ్చేద్దాను. అంటే మనిషి ఆశతో కొంతమంది ఏం చేస్తారంటే వాడుకొని మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేసేటప్పుడే ఇక్కడ తెలుగు ఉపయోగించాలి. ఎలా అంటే నమ్మకస్తులను సెలెక్ట్ చేసుకోవాలి, మంచి వ్యక్తులు. వాళ్ళు ఎలా ఉంటారంటే మీలా ఉండాలి. ముందు మీరు మంచోళ్ళు కాదు చెక్ చేసుకోండి. ముందు మీరు మంచోళ్ళు అయితే మంచోళ్ళు వస్తారు, మీరే మంచోళ్ళు కాకపోతే మీరు మంచోళ్ళు రాదు. మీరు మంచోళ్ళు అంటే ఈ 3 పాయింట్లు పాటిస్తే మీరు మంచోళ్ళే బిజినెస్. ఈ బిజినెస్ వరకు బయట నాకు అనవసరం. ఈ బిజినెస్లో మంచితనం ఏంటంటే ఈ మూడు పాటించినప్పుడు ఎందులోనో పాటిస్తారు. ఇంకోటి మంచోడు అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోండి, రోడ్డు అంతా ఖాళీగా వెళ్ళాలి. ఒక దాంట్లో క్వాలిటీ అక్కడ క్వాలిటీగా లేదు, ఇంకో దాంట్లో క్వాలిటీ కూడా నమ్మడం. ఒక దాంట్లో మంచోడు అయితే అన్నింటిలోనూ మంచోడు అవుతాడు. వాడు కుటుంబంలో మంచోడు అవుతాడు, సమాజంలో మంచోడు అవుతాడు, బిజినెస్లో మంచోడు అవుతాడు. ఒక దాంట్లో మంచితనం లేకపోతే వాడు ఎందులోనూ మంచోడు కాదు, నటిస్తుంటాడు, ఏదో రోజు దొరికేస్తాడు. నిజాయితీగా ఉండాలి. ఈ 3 పాయింట్లు పాటించాలని సిద్ధపడి 4 నెలలు నాతో ప్రయాణం చేయండి. నా కోరిక ఒకటే, మా టీం అంతా కలుపుకొని అందరినీ తీసుకున్నాం. 200 మందికి జాన్యువరి నెలలో కాల్ ఇప్పించాలనుకున్నాం. ఆల్మోస్ట్ అందులో 10-17 మంది అచీవ్మెంట్ ఆల్రెడీ అయిపోయారు. ఇది 5 నెలల ప్రయాణంలో 200కి ఇంకా పెరిగేటట్టే ఉన్నాయి. కాకపోతే ఆ 200 కార్లు మీరు కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. వైజాగ్లో మరి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని నా ఉద్దేశం. రేపు 3వ తారీఖున ఇక్కడే దగ్గరలో ఒక పెద్ద హాల్ తీసుకొని 3 గంటల మీటింగ్, స్పెషల్ గెస్ట్ కూడా పెడుతున్నాం. ఒక 500 మందితో మీటింగ్ చేయబోతున్నాం. 3వ తారీఖున గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా 26, 27, 28 తారీఖుల్లో ఒక డైరెక్టర్స్ అండ్ అబౌవ్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నాం. స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్లో ఉంటుంది బహుశా. దానికి 600 రూపాయలు టికెట్ ఉంటుంది. అందరికీ కాదని, డైరెక్టర్ ఎవరయ్యారో వాళ్ళే, డైరెక్టర్ పైన ఉన్నవాళ్ళు. ఎందుకంటే కొత్త వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళు డబ్బులు పెట్టుకోవడం కూడా కష్టం. అదే డైరెక్టర్ అనుకోండి 20,000 చెక్ వస్తుంది, వాళ్ళు రావడం 10 కాదు. అందుకే 600 రూపాయలు టికెట్ ఉంటుంది. దానికి ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రతిదీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యూమానిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎథిక్స్ని ఎలా ఫాలో చేయాలి, ఈ బిజినెస్లో మోరల్ వాల్యూస్ ఎలా ఉంటే ఈ బిజినెస్ని ఈజీగా డెవలప్ చేయగలుగుతాం అనే విషయాలను అక్కడ నేర్పిస్తాము. అది ఎవరికి అంటే ఓన్లీ డైరెక్టర్స్ అండ్ అబౌవ్. అలాగే 3వ తారీఖున అందరూ రావచ్చు. ఆ డైరెక్టర్స్ అండ్ అబౌవ్కి వచ్చిన వాళ్ళకి అక్కడ టికెట్లు ఇస్తాం, మనిషికి 20 లేదా 30. ఆ టికెట్ల ప్రకారం 3వ తారీఖున జరిగే ఈవెంట్కి అక్కడికి వస్తారు. 3వ తారీఖున జరిగే ఈవెంట్ మహా అయితే 50 రూపాయల లోపే ఉంటుంది టికెట్. మా అయితే 30 నుంచి 50 రూపాయల లోపల ఉంటుంది. అలా డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఎలా ఆలోచించాలో అలాంటి ఆలోచనలు చేస్తాం మేము. దీనికి ఒక టీం ఉంది, 4 టీం. మనకి విన్నింగ్ ఫ్యామిలీ అనేటువంటి 4 టీం ఉంది. ఆ టీం అంతా కలిసి ఇలాంటి ఆలోచనలు తీసుకొని ఫాస్ట్గా ప్రతి ఒక్కరు మన టీంలోకి వచ్చిన వ్యక్తి 1,00,000 రూపాయలు తీసుకోవాలి, కాల్ మీద తిరగాలి. అది 2024లో ఈ ఆగస్టు నెలకు ముందు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, ఆగస్టు నెలలో వచ్చిన వ్యక్తి కూడా రేపు జనవరి నెలలో కారులో తిరిగి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునేలాగా తీర్చిదిద్దడమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. మరి దాంట్లో మీరందరూ కూడా పాలుపత్తులు పొందుకొని మీరందరూ మాతో పాటు ముందుకు రావాలని, మీ అందరి జీవితాలు మారి 1,00,000 రూపాయల పైబడి ఇన్కమ్ కారులో తిరగాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ